కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లా సత్యవారాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హోస్కట్ శాటిలైట్ రింగ్ రోడ్డుపై పలు వాహనాలు ఒకదానిపై ఒకటి ఢీకొన్నాయి. ఓ ట్రక్కును 2 కార్లతో పాటు మరో బైక్ వేగంగా ఢీకొట్టడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బలంగా ఢీకొనడంతో వాహనాల విడి భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రైట్. మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య యుద్ధాల్లో చనిపోయిన వారి కంటే కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితులు మనకి భారతదేశంలో కనిపిస్తోంది. నిజంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మనం ఎంత ఉదాసీనంగా ఉంటాం అనేది ఈ ప్రమాదాలే మనకి చెప్తున్న, ఈ ప్రమాదాల గణాంకాలు చెప్తున్న వాస్తవంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం చూసాం ఇంతకు ముందే చిత్తూరు పలమనేరు దగ్గర భారీ కంటైనర్ కారు మీద పడిన ఘటనలో అక్కడికక్కడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందడం, కుటుంబ సభ్యులు రోదన, అదంతా కూడా చూసాం. ప్రస్తుతం కర్ణాటకలో జరిగిన ఒక ప్రమాదంలో కంటైనర్ని వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు అలాగే బైక్స్ అక్కడ 7 ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా పరిస్థితి తెలుస్తోంది. ఇందులో 2 పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది. నిజంగా యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మృతులు ఉండటం అనేది నిజంగా మన దేశానికే ఇది నిజంగా ఎంతటి ఈ ట్రాఫిక్ రూల్స్ అవ్వచ్చు, లేకపోతే రోడ్డులు ఉన్న అధ్వాన్న పరిస్థితిని అద్దంలా చూపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టెక్నాలజీని వినియోగిస్తూ ఆధునిక పోలీసింగ్లో ఉన్న మన పోలీస్ వ్యవస్థ అలాగే రోడ్డు వ్యవస్థ కూడా అది వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడం, 10ల సంఖ్యలో మృతులు చేరుకోవటం కూడా నిజంగా భారతదేశంలో ఉన్న రోడ్ల పరిస్థితికి అద్దం పడుతోంది.